పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలండి. ధ్యానమా చక్రానికి ఇచ్చేసిన ఆత్మజ్ఞానులందరికీ ధన్యవాదాలు. మాది గుంటూరు జిల్లా నుండి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో ఒక మెగా పిరమిడ్ కన్స్ట్రక్షన్ రాబోతుంది. ఆ మెగా పిరమిడ్కి కావాల్సిన స్థలం ఏర్పాట్లు అన్నీ కూడా గుంటూరు ఎంపీ గారు మనకి ఇవ్వడానికి సిద్ధమైనారు. గుంటూరు ఎంపీ గారికి ఒకసారి అందరం క్లాప్స్ కొడదాం. గుంటూరు ఎంపీ గారు చెప్పింది ఏంటంటే, మీరు ఒక ట్రస్ట్ ఫామ్ అయితే మీ అందరికి కూడా స్థలం నేను ఇప్పిస్తాను అన్నారు. ఆయన మోటివేషన్ ఎలా ఉందంటే, ఆయన మోటివేట్ చేస్తున్నారు. పిరమిడ్ కన్స్ట్రక్షన్ విషయాన్ని కూడా మేమే చూసుకుంటాము అంటున్నారు. అంటే మన ధ్యానం ఎంతవరకు వెళ్ళిందంటే, రాజకీయ నాయకులను కూడా ప్రలోభం చేస్తుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ధ్యానంలోకి వస్తున్నారు అందరూ కూడా. మరి ఇంత అద్భుతంగా జరగడానికి ప్రధానంగా మనకి సహకరిస్తున్న వెలగపూడి లక్ష్మణరావు గారికి, అబ్బూరి కోటేశ్వరరావు గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుందామండి. వీళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. వాళ్ళు అన్ని విధాలా మనకి సహకరించే వాళ్ళే. మరి వీళ్ళతో పాటు గుంటూరు టౌను, గుంటూరు జిల్లా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం మన వాళ్ళందరూ కూడా అద్భుతంగా అందరూ పనిచేసే వాళ్ళే, అందరూ మనకు సహకరిస్తున్న వాళ్ళు. వాళ్ళకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ధ్యానమా చక్రానికి విచ్చేశారు. ఒకసారి అబ్బూరి కోటేశ్వరరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. అబ్బూరి కోటేశ్వరరావు గారు, ఎందుకంటే అబ్బూరి కోటేశ్వరరావు గారు ఈ ప్రయత్నం అంతా వెనకుండి జరిపించిందంతా కూడా అబ్బూరి కోటేశ్వరరావు గారు. బయటకై ఆయనకు ఎవరు కనపడ్డా కానీ మొత్తం మన ఎంపీ గారితో మాట్లాడతాం కానీ ఆ యొక్క స్థలం చూడటం, ఆ స్థలానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ, ఆ ట్రస్ట్ ఏర్పాట్లు మొత్తం కూడా అబ్బూరి కోటేశ్వరరావు గారు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనకి గుంటూరు పట్టణంలో కూడా ప్రతి కాలనీలో మన పిఎస్ఎస్ఎం నుంచి ప్రతి చోట కూడా ఒక 41 days క్లాసెస్ పెట్టి ఆ కాలనీ వాసులందరిని కూడా మోటివేట్ చేసి ధ్యానం నేర్పించి వాళ్ళందరితోటి సహకార ర్యాలీ చేపించి వాళ్ళందరూ కూడా సహకారులుగా మార్చడం జరుగుతుంది. ఇప్పుడు గుంటూరు పట్టణంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ కర్తాల్ ప్రోగ్రాం ప్రారంభం అయ్యేంత వరకు ఈ యొక్క 41 days క్లాసెస్ కానివ్వండి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంత అద్భుతంగా గుంటూరు జిల్లా అనేది చాలా ముందుకెళ్తుంది. దీనికి సంపూర్ణంగా సహకరిస్తున్న శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. వెలగపూడి లక్ష్మణరావు సార్ మనకి బయట కనపడరు కానీ వెనకుండి ఎంతో నడిపిస్తున్నారు. ఆయన సలహాలు సూచనలతోటి మనం ఎంతో ముందుకి నడిపిస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. మనందరం కూడా వాళ్ళ ద్వారా ప్రేరణ పొంది అనుభవాలు పొంది ఎంతో ముందుకెళ్తున్నాం మనందరం కూడా. ఇక్కడ వాళ్ళ సహకారం, ఎందుకంటే ఆ సీనియర్లు వాళ్ళందరూ కూడా మనకి ఇచ్చే యొక్క ఆ సలహాలతోటి మనం చాలా ముందుకెళ్తున్నాం. కానీ మనకు అది అర్థమయ్యేటప్పటికి కొంచెం టైం పడుతుంది. కొంతమందికి ఏమో వెంటనే అర్థమవుతుంది, కొంతమందికి కొంచెం టైం పడుతుంది. కానీ చాలా అద్భుతమైన సహకారం వాళ్ళు మనకు అందిస్తున్నారు. ఈ సహకారాన్ని అందరం తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మనం ఇక్కడ ఈ యొక్క నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఈ 13 సంవత్సరాల కాలంలో నేను మరి ఇక్కడ ధ్యానం చేస్తున్నాను, సహకారిగా మారాను, ధ్యాన ప్రచారంలో ఉన్నానంటే ఈ చేస్తున్న దానిలోకి నాకు అందరూ సహకరించిన వాళ్ళు. దానిలో ముందుగా కోకట్పల్లి లక్ష్మి గారికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిరమిడ్లో క్లాసులు చెప్పడం జరిగింది. మరి ఐటీసీ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు. కానీ చాలామంది మాస్టర్స్ వాళ్ళని మమ్మల్ని పిలిచి మాతో క్లాసులు చెప్పటం వల్ల ఏమైందంటే, మేము ఇంకా జ్ఞానం తెలుసుకుంటున్నాం. చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్, నేను ముఖ్యంగా గమనించింది, మనిషి ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఉన్నతమైన స్థితిలోకి వస్తాడో అప్పుడే వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది. నువ్వు ఉన్నతమైన స్థితికి నువ్వు ఎదగాలి అంటే నీలో ఉన్న లోపాలని, దోషాలని వెతుక్కుంటూ, గమనించుకుంటూ
వాటిని సరి చేసుకుంటూ ఉండాలి తప్పనిచ్చి ఏ వ్యక్తిని నిందించకూడదు, ద్వేషించకూడదు. ఎప్పుడైతే నిందించడం, ద్వేషించడం చేస్తుంటామో మనం ఆధ్యాత్మికంగా ఆగిపోతాం. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఈ 13 సంవత్సరాల నుంచి నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే నేను ఒకరిని కామెంట్ చేయడం కానీ, ఒకళ్ళ గురించి మాట్లాడటం కానీ చేస్తున్నానో మన ప్రయాణం ఆగుతుంది. లేదు, నువ్వు నీలో లోపాలని, దోషాలని గమనించి సరి చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ముందుకెళ్తుంటాం. సో ఈ విషయాలు అందరం కూడా గమనించి అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని మనం ఆ విధంగా సాధన చేస్తూ ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంత అవకాశం ఇచ్చిన ఈ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళకి, ఈ కర్తాల్ ట్రస్ట్ వాళ్ళకి, పిఎస్ఎస్ఎం మూమెంట్కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.